పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మంగళవారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ తన పదునైన వ్యూహాలతో సత్తా చాటాడు. తన టీం చేసిన 111 పరుగులను కాపాడుకుంటూ 16 రన్స్ తేడాతో కోల్కతాపై విజయం సాధించారు. ఛేదనలో కోల్కతా టీం 95 పరుగులకే చతికిల పడింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సేన 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆల్అవుట్ అయింది. కోల్కతా బౌలర్లు హర్షిత్ రాణా 3, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ తలో 2 వికెట్లు తీశారు. కోల్కతా విజయం ఇక లాంఛనమే అనుకున్నారు అంతా. ఆ ఆనందంలో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతాకు చాహల్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. కేవలం 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. ఇది అతనికి ఐపీఎల్లో బెస్ట్ గణాంకాలు. ఐపీఎల్లో అతి తక్కువ పరుగులు ఇచ్చి విజయం సాధించిన టీంగా కూడా పంజాబ్ రికార్డు సాధించింది. కోల్కతా బ్యాటింగ్కు వచ్చిన సమయంలో శ్రేయస్ అయ్యర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. పిచ్ ప్రవర్తిస్తున్న తీరును పసిగట్టాడు. ఆ మేరకు చాహల్కు దిశానిర్దేశం చేశాడు. నేను ఆ సమయంలో బాల్ కాస్త టర్న్ అవ్వడాన్ని గమనించా. అప్పుడు నేను చాహల్ను శ్వాస మీద నియంత్రణ సాధించు, కాస్త కూల్గా ఉండు అని చెప్పా. ఖచ్చితత్వంతో బంతులేసి మన బ్యాటర్లను అటాక్ చేయాలని సూచించా అని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం అన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే తాము చేసింది సరైన స్కోరే అని శ్రేయస్ అభిప్రాయపడ్డాడు. నేను ఎప్పుడైతే బ్యాటింగ్ వెళ్ళానో అప్పుడు పిచ్ పై పడిన బంతి విభిన్నంగా స్పందించింది. ఒక బాల్ ఏమో ఎక్కువ బౌన్స్ అవ్వకుండా తక్కువ ఎత్తులో వచ్చింది. మరో బంతేమో నా బ్యాట్ కింద అంచును తాకింది. మిగతా బ్యాటర్లు కూడా స్వీప్ షాట్ ఆడడానికి ఇబ్బంది పడ్డారు. నిజాయితీగా చెప్పాలంటే మేము మొదట బ్యాటింగ్ చేసి చెప్పుకోదగ్గ స్కోరే చేశాం. అందుకే 16 పరుగులతో విజయం సాధించాం. పిచ్ పై బౌన్స్ ఒక్కోసారి ఒక్కోలో వస్తుంది. ఇదే విషయాన్ని నేను మా బౌలర్లకు వివరించా. వారు చేసి చూపించారు. 2 ఓవర్లలో 2 వికెట్లు సాధించగానే విజయంపై మాలో ఆశలు రేకెత్తాయి. చాహల్ ఎప్పుడైతే వచ్చి బంతిని తిప్పాడో మాకు మరింత విశ్వాసం కలిగింది.